అనగనగా ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక వింత బాతు ఉండేది. ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డు పెట్టేది. ఆ గుడ్డు అమ్మి రైతు త్వరగానే ధనవంతుడయ్యాడంట. కానీ ఆ రైతుకి రోజు రోజుకి అత్యాశ పెరిగిపోయింది. ఈ బాతు రోజుకొక గుడ్డు ఇస్తుంది కదా, దీని కడుపులో ఎన్ని వందల బంగారు గుడ్లుంటాయో కదా అని అవన్నీ ఒకేసారి తీసుకుంటే నేను ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుని అయిపోతానని ఆలోచించాడంట. ఒకరోజు రైతు భార్య వద్దంటున్న వినకుండా ఒక పదునైన కత్తి తీసుకున్నాడు. బాతు కడుపులో ఉన్న బంగారు గుడ్లన్నీ ఒకేసారి తీయాలని నిర్ణయించుకున్నాడు. అత్యాశతో రైతు ఆ బాతు కడుపుని కోశాడు. తీరా చూస్తే అందులో ఒక్క బంగారు గుడ్డు కూడా లేదు. అది మామూలు బాతులాగే ఉంది. రైతు చేసిన పనికి ఆ బాతు ప్రాణాలు కోల్పోయింది. రోజు వచ్చే బంగారు గుడ్డు పోయింది, తన బాతు కూడా చనిపోయింది. రైతు తన అత్యాశకు పశ్చాత్తాపం పడుతూ కూర్చున్నాడు. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటంటే, అత్యాశకు పోతే ఉన్నది కాస్త ఊడిపోతుంది. ఉన్నదాంతో తృప్తి చెందడమే సుఖం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్నారి ప్రపంచం విత్ దివ్య.